ఇంట్లోంచి వెళ్ళిపోయి మ్యారేజ్ గార్లెండ్స్ బిజినెస్ మొదలుపెట్టి కోటీశ్వర్లైన మీనా బాలు, షాక్లో ప్రభావతి, ఆనందంలో సత్యం. ఇంతకు ఏం జరిగింది? అసలు ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి రావడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే రవి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడో అక్కడికి వెళ్ళిన తర్వాత శృతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీనా. ఏంటి రవి, ఏంటిదంతా అని చెప్పాను కానీ తప్పలేదు వదిన. అన్నయ్య నాన్న పర్మిషన్ లేకుండానే నేను శృతిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని కానీ ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పాను కానీ ఏం చేయలేను వదిన. శృతి నేను లేకపోతే చనిపోతానంటుంది. వాళ్ళ ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. అన్నయ్య మా పెళ్లికి ఒప్పుకోరని నాకు అర్థమైపోయింది. అన్నయ్య ఒప్పుకోకపోతే నాన్న కూడా ఒప్పుకోరు అని చెప్పనేసరికి నాకు అసలు ఇష్టం లేదు రవి అని చెప్పాను కానీ ప్లీజ్ వదినా అని చెప్పి బలవంతం పెట్టేసరికి ప్లీజ్ అక్క, మేము పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాం అక్క, చచ్చిపోమంటావా, నువ్వు ఇక్కడి నుంచి అడుగు పెట్టినా మేము చనిపోతాము అని చెప్పి ఇంకిద్దరు కూడా అడిగేసరికి మీనా ఏం చేసేది లేక సైలెంట్ అయిపోయి పెళ్ళి అయ్యేంత వరకు ఉంటుంది. ఇంకా పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకురావడంతో సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీనా సత్యానికి అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఇంకా ఆ విషయం కాస్త ప్రభావతి బాలుకి 2 వేసి నీ భార్య దగ్గరుండి మరీ పెళ్లి చేసి తీసుకొచ్చిందంటూ ప్రభావతి మీనా మీద లేనిపోని అన్ని బాలుకి ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా బాలు చాలా కోపంగా ఇంటికి వస్తాడు. రావడంతో మీనా మీద విరుచుకు పడిపోతాడు. అసలు నీకు బుద్ధుందా? నాన్న పరువు తీసే పని చెయ్యొద్దు అని చెప్పాను కదా, నేను ఈ విషయంలో కలగ చేసుకోవద్దని చెప్పాను కదా అని చెప్పనేసరికి అది తప్పలేదండి, వాళ్ళిద్దరూ చచ్చిపోతానన్నారు అనగానే ఏదైతే అవని నా తండ్రి పరువు పోయే పని నేను చెయ్యనివ్వను అని చెప్పనేసరికి నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బాలు, అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? మీనా తప్పు చేయదన్న విషయం నాకు కూడా తెలుసు. అబద్ధం కూడా ఆడని పిల్ల ఈ పెళ్లి చేసింది అంటే ఒక్కసారి ఆలోచించు. అక్కడ రవి శృతిలు ప్రేమ విషయం తెలిసే పెళ్లి చేసి వెళ్ళుంటుందా? లేదు, ఆ విషయం మీనాకైతే తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రవి చెప్పడం వల్లే తెలిసింది. ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళిద్దరూ చనిపోతానన్నారు. ఏం చేస్తుంది పాపం, పెళ్లి చేసి తీసుకొచ్చింది అనగానే అవన్నీ నాకు అనవసరం నాన్న, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనగానే వెళ్తే ఇద్దరూ వెళ్ళిపోండి, లేదా ఇద్దరూ ఇంట్లోనే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ సరే, ఇక్కడే ఉండి ప్రభావతితో సూటిపోటి మాటలు అనిపించుకోవడం కన్నా ఇంట్లోంచి వెళ్ళిపోవడమే నయమని ఇంకా బాలు మీనా ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. మీనాతో అయితే బాలు కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తాడు. ఇంటికి వెళ్తాడు అత్తవారింటికి. ఎందుకంటే సుమతి ఫోన్ చేసి బావా భోజనానికి రానగానే వెళ్ళి భోజనం చేయడం, మీనా మొహవంక కూడా చూడకుండా వచ్చేయడం కొన్ని రోజులు జరిపిస్తాడు. ఇంకా వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పడం, సత్యం కూడా అర్థమయ్యేటట్టు చెప్పేసరికి బాలు కొంచెం కోపం తగ్గి మీనా బాలు ఇద్దరు కూడా ఒక ఇల్లు తీసుకుని వేరే చోట ఉంటారు. ఇంకా మీనా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పువ్వులు తీసుకొచ్చి ఇంక కడుతూ ఉంటుంది. రవి శృతి ఇద్దరు కూడా వస్తారు. నా వల్లే కదక్క ఇదంతా జరిగింది, నన్ను క్షమించక్క అనగానే పర్వాలేదు, మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా, ఇప్పుడు నేను మా ఆయన బాగానే ఉన్నాము అని చెప్పి మీనా చెప్తుంది. ఏంటక్క నీకు పువ్వులు ఇంత బాగా కట్టడం వచ్చైతే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదక్క అని చెప్పనేసరికి నా వల్ల కాదు శృతి అని చెప్పాను కానీ నేను సహాయం చేస్తానక్క, ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయి, నీకు వర్కౌట్ అవుతుంది, నువ్వు సక్సెస్ అవుతావు, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నువ్వు పువ్వులు బాగా కడతావని డెకరేషన్స్ చేస్తావని నేను అందరికీ చెప్తాను అని చెప్పనేసరికి సరే ఒకసారి మీ బావగారిని కూడా అడిగి చెప్తాను అనగానే సరేనని ఇంకా బాలు వచ్చిన తర్వాత బాలుని అడిగేసరికి బాలు అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా అని చెప్పనగానే డబ్బులు అని చెప్పనేసరికి సర్లే నేను రాజేష్ గారిని అడిగి 1,00,000 రూపాయలు అరేంజ్మెంట్ చేస్తాను, తర్వాత వాడికి ఇచ్చేస్తానులే కొద్దిగా, 1,00,000 రూపాయలతో నువ్వు స్టార్ట్ చేసుకో అనగానే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పనగానే
ఇంకా మీనా అయితే ₹1,00,000 స్టార్ట్ చేస్తుంది. ఇంకా అలా పూల బిజినెస్ పెట్టి ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసి ఎవరికైనా కావాల్సి వస్తే ఆన్లైన్లో చెప్పడంతో ఇంకా వెంటనే పువ్వులు డెకరేషన్ చేయడం, అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేయడం, పెళ్లి మండపాలు డెకరేషన్ చేయడం మొత్తం అంతా కూడా మీనాయే చూసుకుంటుంది. ఒక ఈవెంట్కి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా, అలాగే ఒక 2-3 ఈవెంట్ల కంపెనీలతో డీల్ కుదుర్చుకుని వాళ్ళకి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా మీనాయే సప్లై చేస్తుంది. ఇంకా అలా సప్లై చేసి కొద్దిగా చాలా కష్టపడుతుంది. ఇంకా బాలు అయితే రాత్రింపగళ్ళు ఖాళీ లేకుండానే వెళ్తూ ఉంటాడు. మీనా కూడా రాత్రి పగలు తేడా లేకుండా ఎవరికైనా పెళ్ళిళ్ళు కానీ ఏవైనా ఫంక్షన్స్ కానీ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా పువ్వులన్నీ కూడా డెకరేట్ చేసి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, మీనా బాలు సపోర్ట్తోనే అన్నీ కూడా చేస్తూ ఉంటుంది మీనా అయితే. ఇంకా అంతా చేసేసరికి ప్రభావతి అయితే వాళ్ళు కొంచెంగా ఎదగడం చూసి తట్టుకోలేకపోతుంది. వెంటనే సత్యం దగ్గరికి వస్తుంది. మీనా వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా, వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి రమ్మని చెప్పొచ్చు కదండి, మీరెందుకు వాళ్ళు వెళ్తుంటే సైలెంట్గా ఊరుకున్నారు అని చెప్పాను. కానీ ఏంటి ప్రభా, నువ్వేనా ఇది ఇలా మాట్లాడుతున్నావు? నాకు నమ్మశక్యం కావడం లేదు. నువ్వేంటి మీనా బాలుల గురించి ఆలోచించడం ఏంటి? నాకు అసలు ఆశ్చర్యంగా ఒక రకంగా వింతగా కూడా ఉందని చెప్పాను. కానీ ఏమీ లేదు నాన్న. ఏముంది, అన్నయ్య వదిన బయటికి వెళ్ళి బాగా బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారన్న విషయం తెలుసుకుంది అమ్మ. అందుకని అదేదో ఇంట్లో ఉంటే డబ్బులు మొత్తం ఇంట్లోనే ఇస్తారు కదా, అప్పుడు మనోజ్ అన్నయ్యకి ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి అమ్మ ప్లాన్ వేసింది అంతే, అంతకు మించి ఏముండదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఏంటే మౌనిక ఏం మాట్లాడుతున్నావు అనగానే, నిజం కాదమ్మా, మీనా వదిన బాలు అన్నయ్య అలాగా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి, మీనా వదిన మీద బాలు అన్నయ్యకి అంత కోపం రావడానికి కారణం నువ్వు కదా. నేను ఆ రోజు చూడలేదనుకున్నావా? శృతి వదిన రవి అన్నయ్య ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత నువ్వే లేనిపోనివన్నీ కూడా బాలు అన్నయ్యకి చెప్పి బాలు అన్నయ్యని రెచ్చగొట్టావు. అందుకే రావడంతో మీనా మీద అయితే అన్నయ్య చాలా సీరియస్ అయ్యారు. ఇంట్లోంచి వెళ్ళిపోయనే పరిస్థితి వరకు వచ్చారు. అలా రావడం వల్లే కదా అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యారు. ఆ మాత్రం దానికి నాకు తెలియదు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నువ్వు ఇలా చేస్తున్నావు కదమ్మా, నాకు తెలుసమ్మా అని చెప్పనేసరికి, ఇంత కుట్రుందా ప్రభా నీలో? అయినా నువ్వు ఇంటికి రమ్మని చెప్పనగానే నాకు వెంటనే అనుమానం వచ్చింది. ఇందులో ఏదో మతలబ్బుందని, కావాలని నువ్వు ఇంటికి రమ్మంటున్నావన్న విషయం కూడా నాకు అర్థమైంది అని చెప్పి సత్యం అనేసరికి, వాళ్ళు రారు, వాళ్ళు బయటే సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వస్తే మీనా ఇంటికి గొడ్డులా చాకరీ చేసినా కానీ నీతో మాటలు పడుతూనే ఉంటుంది. అలా మీనా పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకని మీనా వాళ్ళు ఇంటికి రారు, బయటే ఉంటారు, బయటే సంతోషంగా ఉంటారు అని చెప్పి సత్యం అనేసరికి, ఏంటమ్మా ఇలా జరిగింది అని చెప్పాను. కానీ ఏమోరా, వాళ్ళు మీ నాన్న నా మాటలు నమ్మి ఇంటికి వచ్చేటట్టు చేస్తారేమో, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని నీతో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరిగింది. మీ నాన్న నా మాటలు నమ్మడలేరా, వదిలేసాయి. అటే వెళ్ళి బాలుగాన్ని నేను ఏదో రకంగా మాయ చేసి ఇంటికి వచ్చేటట్టు చేస్తాను. నీతో నేను బిజినెస్ పెట్టేస్తాను కదా, నువ్వు కంగారు పడకు, ఈలోపు జాబ్ వెతుక్కు అనగానే సరేనమ్మా అని చెప్పి మనోజు ఇటు ప్రభావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు మాటలు కాస్త శృతి వింటుంది. వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది. అదే సమయానికి బాలు కూడా ఉండడంతో, ఎంత జరిగిందా శృతి ఇంట్లో అనగానే, అవును బావగారు, అత్తయ్య గారు మిమ్మల్ని ఇంటికి వచ్చి మీరు తీసుకొచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత మనోజ్ బాబు గారితో బిజినెస్ స్టార్ట్ చేయించాలనుకుంటున్నారు అనగానే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు కష్టపడి సంపాదిస్తే మనోజ్ బాబు గారితో బిజినెస్ స్టార్ట్ చేయించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగానే, వాడికి ఎంతసేపు ఎదుటి వాళ్ళ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకోవడం తప్ప వాడు సంపాదించుకోవడం చేత కాదులే వాడికి. సర్లే అమ్మ అని చెప్పి ఇంకా బాలు అయితే అంటాడు. ఇంకా మీనా వాళ్ళది కొద్దిగా అలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలా ఇంప్రూవ్మెంట్ అయ్యి బాలు 2 కార్లు కాస్త 4 అవుతాయి, 4 కాస్త 6 కార్లు అవుతాయి. ఇంకా మీనా మాత్రం తన బిజినెస్ని మాత్రం వదిలిపెట్టదు. ఎక్కడ ఏమున్నా కానీ మీనా వెళ్ళి పర్సనల్గా అక్కడ ఉండి అక్కడ డెకరేషన్ అంతా కూడా చేయించి దగ్గరుండి మళ్ళీ అదంతా కూడా చూసుకుని వస్తూ ఉంటుంది. అంటే ఈవెంట్స్ చేసినా కానీ ఆర్గనైజర్లా తను పైన అన్ని పనులు కూడా చేస్తూ తన
అంతెత్తుకు ఎదగడానికి కారణమైన బిజినెస్ను మాత్రం మీనా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. బాలు కూడా కార్లు కొన్నప్పటికీ కూడా తన సొంత కారును మాత్రం ట్యాక్సీకి తిప్పుతూనే ఉంటాడు. మిగిలిన కార్లన్నీ కూడా వేరే వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకా అలా కార్లు తిప్పుతూ తన బిజినెస్ కూడా స్టార్ట్ చేసి గొప్ప వ్యక్తులుగా ఇద్దరు కూడా కోటీశ్వరులుగా మారతారు. అదంతా చూసిన ప్రభావతి మాత్రం తట్టుకోలేకపోతుంది. ఏ చదువు లేదు, వాడిని నేను ఎప్పుడూ ప్రేమగా చూసిందే లేదు, వాడు మాత్రం బిజినెస్లు చేసి గొప్పవాడవుతున్నాడు, నువ్వు మాత్రం ఉన్నావు, చిన్నప్పటి నుంచి నేను ఎంతో ప్రేమగా చూశాను, 40 లక్షల రూపాయలు నీ చేతికే వచ్చేటట్టు చేశాను, కోటీశ్వరరాలైన భార్యను తీసుకొచ్చి నీకు అమ్మాయిని తీసుకొచ్చి నీకు భారీగా చేశాను, అయినా కానీ నువ్వు మాత్రం ఎదుగు బదుగు లేకుండా ఎలానే ఉన్నావు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మనోజ్ని అనేసరికి వాడు ఎందుకు ఎదుగు బదుగు ఉంటాడే, నీ పెంపకంలో ఉన్నాడు కదా, వాడు అలానే సోమరిపోతులానే ఉంటాడు, ఎదుటి వాళ్ళ నుంచి డబ్బులు ఎలా తీసేసుకోవాలి, ఎలా దొంగతనం చేసేయాలి, ఎలా మాయ మాటలు చెప్పి డబ్బులు మొత్తం లాక్కోవాలి అని చూడడం తప్ప వేరే ఆప్షనే వాడికి తెలీదు. లేదంటే మీనాని పెళ్లి చేసుకుంటానని నన్ను మాయ మాటలు చెప్పి పెళ్లిపేటల మించే 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ డబ్బులు ఆ పిల్ల పట్టుకెళ్ళిపోయింది కాబట్టి వాడు మళ్ళీ నీ కంటికి కనిపించాడు. లేక ఆ పిల్ల ఆ డబ్బులు పట్టుకెళ్లకుండా వీడితో పాటే ఆ పిల్ల కూడా వెళ్ళిపోయి ఉంటే ఇద్దరు చక్కగా వేరే ఊర్లో కాపురం పెట్టేవారు, అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడే సెటిల్ అయిపోయి ఉండేవారు. నువ్వు మాత్రం కొడుకో అనుకుంటూ కెనడా వెళ్ళడానికి స్వెటర్లు అల్లుకుంటూ కూర్చుందువు అని చెప్పనేసరికి ఊరుకోండి అనగానే ఊరుకుంటాను, ఊరుకోకపోతే ఏం చేస్తాను, నీకు ఇలాంటి భార్యను కట్టుకున్నందుకు, ఇలాంటి సోమరిపోతుని కొడుక కన్నందుకు ఊరుకోకపోతే ఏం చేయగలను అని చెప్పి ఇంకా సత్యం అయితే అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి మీనా బాలు అలాగే ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి ప్రభావతి మరి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే బాలు కరిగిపోయి ఇంటికి వస్తాడా, లేక ప్రభావతి మాటల్లో నమ్మబుద్ధి కావడం కలిగేది కాబట్టి రావడం కంటే ఇక్కడే ఉండిపోవడమే మంచిదని ఇంకా ఇంటికి రాకుండా అక్కడే అలానే బయటే ఉండిపోతారా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.